నమస్తే భారత్ జై హో వీక్షకులకు స్వాగతం. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ స్టూడెంట్స్కి కార్పొరేట్ కాలేజీల్లో ఫ్రీ అడ్మిషన్ కొరకే తెలంగాణ ఈ పాస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అయితే ఒక 2-3 రోజుల్లో అఫీషియల్గా పూర్తిగా అప్లై చేసుకోవడానికి డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి గత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే మొదటిగా మనము గూగుల్లో టీఎస్ ఈ పాస్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ రకంగా మనకు విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం కిందికి స్క్రోల్ చేస్తే కార్పొరేట్ అడ్మిషన్స్ అనేటువంటి ఒక ఐకాన్ అయితే కనబడుతుంది మనకి. సో దాంట్లోకి వెళ్ళినట్లయితే మొదటగా దానికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ అంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందో అక్కడ చూపిస్తారు. సో దాంట్లో ఇన్కమ్ అయితే ఖచ్చితంగా మనము 1/1/2024 తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ అండ్ మరి ఎంఆర్ఓ గారి సర్టిఫికేషన్తో ఉన్నటువంటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబరు, తర్వాత స్టూడెంట్ యొక్క గ్రేడ్ పాయింట్ వచ్చి 7 and above ఉంటే మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే ఇది అవకాశము. యూఐడి ఈజ్ ఆల్సో మ్యాండేటరీ, అంటే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవసరం. రేషన్ కార్డు తప్పనిసరి కాదు. తర్వాత ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా, అంటే కొంతమంది పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకైతే వారి యొక్క ఎస్ఎస్సి వారి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చేటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే మాత్రం వారికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మనకు కొన్ని ఎస్ఎస్సి మ్యాపింగ్ డీటెయిల్స్ ఇస్తారు, అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత లోకల్ స్టేటస్ ద ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్స్ 371D ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనము ఖచ్చితంగా జిల్లా పరిధిలో చదువుతూ ఉండాలి, లోకల్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళమై ఉండాలి. ఇక తర్వాత BA స్టూడెంట్స్ ఆఫ్ ఎస్టీ హ్యాస్ టు కాంటాక్ట్ ట్రైబల్ వెల్ఫేర్, అంటే ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేషన్. అలాగే సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే టు కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆఫ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ. వారు ఏ రకంగా అయితే సిబిఎస్ఈ ఎస్ఎస్సి మ్యాపింగ్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేశారో వారి ద్వారా సర్టిఫికేషన్ అవసరం ఉంటుంది. అలాగే హెచ్పిఎస్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వారు కూడా వారికి సంబంధించినటువంటి డీడీ గారి ద్వారా మ్యాపింగ్ డీటెయిల్స్, ఎస్ఎస్సి డీటెయిల్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్మనెంట్ అడ్రస్ ఓన్లీ. కాబట్టి మన జిల్లా లోకల్ అయి ఉండాలి. దాదాపు 7 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతామో అక్కడ లోకల్గా మనం పరిగణించబడతాం. కాబట్టి స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. కాబట్టి పూర్తిగా అర్బన్ ఏరియా వాళ్ళకి కాకుండా గ్రామీణ స్థాయి విద్యార్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ హూ ఆర్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే స్టూడెంట్స్ హూ ఆర్ బిలాంగ్ టు కేటగిరీస్ ఆఫ్ SC ST హూజ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 2 lakhs బిలో, కాబట్టి 2 లక్షల లోపల ఉండాలి. బీసీ మైనార్టీ వాళ్ళకైతే 1,50,000 లోపు. అలాగే ఇతర విద్యార్థులకు కూడా దాదాపు 1 lakh వరకు కంటే కూడా మనకు తక్కువగా ఉంటే మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనము అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్ళినట్లయితే గత సంవత్సరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది. సో ఇంకా మనకి వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయబడలేదు. కాబట్టి 15వ తారీఖు నుంచి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్ డీటెయిల్స్ మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అది ఏ కోర్సులో చదివారు, రెగ్యులర్ కోర్సా, ఐసిఐసిలోనా, సిబిఎస్ఈ బోర్డు ద్వారా పాస్ అయ్యారా, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఎంటర్ చేస్తాం. పేరెంట్ యొక్క ఆక్యుపేషన్, ఫాదర్ ఏం చేస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డా లేకపోతే అది కాదా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్ కాకుంటే నో పెడతాం, ఎస్ అయితే ఎస్ పెడతాం. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. విజన్లో లోపమా, వినికిడి లోపమా, లేకపోతే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది, అది ఎంటర్ చేస్తాం. తర్వాత కమ్యూనిటీ, రిలీజియన్ ఇదంతా మనకి తెలిసిందే. క్యాస్ట్, సబ్ క్యాస్ట్ కూడా మనం పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత
మదర్ యొక్క ఎస్హెచ్జి డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి, ఎస్హెచ్జి మీన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, డ్వాక్రాకు సంబంధించినటువంటి గ్రూప్లో మదర్ కనుక మెంబర్ అయి ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ ఎస్ అంటే మాత్రం దానికి సంబంధించినటువంటి ఆ గ్రూప్ పేరు మరియు తర్వాత ఆ గ్రూప్లో ఉన్నటువంటి వివో పేరు, గ్రూప్ లీడర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతుంది. చూడండి, నేమ్ ఆఫ్ ది ఎస్హెచ్జి, నేమ్ ఆఫ్ ది వివో అండ్ ఎస్హెచ్జి డిస్ట్రిక్ట్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. మండలం కూడా, తర్వాత దానికి సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ కూడా మనము ఎంటర్ చేస్తాం. డిస్ట్రిక్ట్ మన ఓన్ మండలు, విలేజ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మన హౌస్ నెంబర్కి సంబంధించి ఇది కూడా మ్యాండేటరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. పిన్ కోడ్ నెంబరు, హౌస్ నెంబరు, పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబరు మ్యాండేటరీ. ఆ ఎర్ర చుక్క ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా ఫిల్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎవరికి చెందింది అనేటువంటి వివరాలు కూడా అడుగుతున్నారు. చూడండి, సెల్ఫ్ అయితే సెల్ఫ్, పిల్లలకి ఏమీ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ పెట్టండి. కాబట్టి ఆ రకంగా మనము మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. యూఐడి డీటెయిల్స్ కూడా అడుగుతుంది, ఆధార్ మరియు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఆధార్ చూడండి రెడ్ స్టార్ ఉంది, ఖచ్చితంగా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. రేషన్ కార్డ్ ఇదివరకే చెప్పుకున్నాము, రేషన్ కార్డ్ మ్యాండేటరీ కాదు అని, ఖచ్చితంగా తప్పనిసరి కాదు రేషన్ కార్డ్ డీటెయిల్స్. ఆ ఎరుపు చుక్క ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేసి మనము సర్టిఫికేట్స్కి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మాత్రం ఆ ఫైల్ యొక్క సైజు 15 KB నుంచి 30 KB వరకే యాక్సెప్ట్ చేస్తుంది. దానికంటే ఎక్కువగా ఉంటే మనం కంప్రెస్ చేసుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అక్కడ మీ సేవకు సంబంధించినటువంటి నెంబర్ కనుక ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇక తర్వాత స్కూల్ స్టడీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏదో అనుకోకండి, ఇక్కడ గాబరపడద్దు. స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. కాబట్టి 7 సంవత్సరాల కానీ 10వ తరగతిలోపు 7 సంవత్సరాలు యొక్క పూర్వ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారు అనేటువంటి వివరాలు మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని యొక్క మేనేజ్మెంట్ ఏంటి, విలేజ్ ఎక్కడ, మండలం ఎక్కడ, ఆ స్కూల్ పేరు ఏంది, ఏ జిల్లాకు సంబంధించిన స్కూల్లో చదువుకున్నారు అనేటువంటి వివరాలు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఒక పాఠశాలలో కనుక మనము చదివినట్లయితే అక్కడ ఫ్రమ్ 4th క్లాస్ పెడతాము, 2 దగ్గర 6th క్లాస్ పెడతాము. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఆ రకంగా 4th నుంచి 10th వరకు సంబంధించి ఫీల్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బోనఫైడ్ కూడా మనం ఖచ్చితంగా 30 KB నుంచి 100 KB వరకు కంప్రెస్ చేసుకొని ఆ ఇమేజ్ని మాత్రమే ఆ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ రకంగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇన్ దిస్ రిగార్డ్. కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్లో లోకల్గా గుర్తించడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. దీన్ని బేస్ చేసుకుని అడ్మిషన్స్ మనకి ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మన పూర్తి స్థాయి ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చాము, మనం చదువుకున్నటువంటి వివరాలు ఇచ్చిన తర్వాత మనం ఏదైతే కాలేజీని ఎంచుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క కాలేజీని మనం ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టాలి. కాబట్టి మొదటగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నీ డిస్ప్లే అవుతాయి. కాబట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క కాలేజీలు కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే దాంట్లో ఉన్నటువంటి కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటే కాలేజీ వివరాలు కనబడుతూ ఉంటాయి. అది ఎక్కడ లొకేషన్ ఉందో కూడా తెలుస్తుంది. ఏ స్ట్రీమ్ అక్కడ అందుబాటులో ఉంది, ఏ మీడియం అక్కడ అందుబాటులో ఉంది, బైపీసీ ఉందా, ఎంపీసీ ఉందా, తెలుగు మీడియం ఉందా, ఇంగ్లీష్ మీడియం ఉందా, అవన్నీ కూడా డీటెయిల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి. కాబట్టి మనము ఆ డిస్ట్రిక్ట్, కాలేజ్, లొకేషన్, స్ట్రీము, మీడియం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనబడేటువంటి 3 ప్రిఫరెన్సెసే కాకుండా మనం ఎన్ని ప్రిఫరెన్స్ అయినా మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కాబట్టి యాడ్ న్యూ కాలేజ్ దగ్గర క్లిక్ చేస్తే ఇంకొక కాలేజ్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. కాబట్టి మనం జిల్లా కూడా డిఫరెంట్ జిల్లాలు సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్ట్రీమ్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఒకవేళ ఏదైనా తప్పుగా మనం ఎంటర్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి డిలీట్ కాలేజ్ దగ్గర కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్గా వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ దానికి క్యాప్చా కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ దగ్గర ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనము నెక్స్ట్ విండోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా మనం మన యొక్క కాలేజెస్ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో
మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది మాత్రం ప్రిఫరెన్షియల్ ఆర్డర్ మనము రఫ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఎంటర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాలేజీల యొక్క వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా పూర్తిగా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మనం ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు మనకు అలాట్ అయిన కాలేజీ దగ్గరికి మనం వెళ్తాం. కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఏ కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్థులకి ప్రవేశాలు కల్పిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం స్క్రీన్లో ఇప్పుడు చూస్తున్నాం. ఇలా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయోగపడే సామాజిక అంశాలు, విద్యా అంశాలు, పర్యావరణము, దేశభక్తి, దైవభక్తి లాంటి అనేక వీడియోలు పోస్ట్ చేస్తూ సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావచ్చని నేను చేసే ప్రయత్నాన్ని ఆదరిస్తారని, భారత్ను పరమ వైభవ స్థితికి చేర్చి విశ్వగురువుగా నిలపాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.